హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను వెరైటీ దోశ చేస్తున్నాను. వెరైటీ అంటే మజ్జిగ చారు, మజ్జిగ పులుసు కానీ మజ్జిగ చారు కానీ ఇట్లా మిగిలితే అప్పుడు ఏం చేయాలంటే, మధ్యాహ్నం చేశాను అందరూ వేసుకోలేదు అంటే పప్పు సాంబారు ఇది చేశాను కాబట్టి ఆ రెండు అయిపోయాయి, ఇది అలాగే ఉండిపోయింది. నేను దీన్ని ఏం చేస్తున్నానంటే నైట్కి పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ తీసేసాను, అంటే వడగట్టేసాను. పోపు దినుసులు అవన్నీ పక్కకు వచ్చేసాయి కదా. ఇప్పుడు తీసేసిన తర్వాత దీంట్లో ఈ మజ్జిగ చారులో నేను గరిటెడు గోధుమ పిండి, గరిటెడు రాగి పిండి, గరిటెడు బియ్యం పిండి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని దోశ వేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడు కూడా మజ్జిగ పులుసులో కానీ మజ్జిగ చారులో కానీ ఇట్లాంటి వాటిల్లో వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. దోశ పుల్ల పుల్లగా కారంగా ఆల్రెడీ మనం దాంట్లో అంతా వేసిన ఫ్లేవర్స్ అన్నీ పట్టి ఉంటాయి కదా మజ్జిగ చారుకి, అందుకని మంచి ఫ్లేవర్తో ఉంటుంది. కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర వేస్తున్నాను అనమాట. కారం కావాలంటే వేసుకోవచ్చు. ఆల్రెడీ ఎల్లోగా ఉంది కదా, దీన్ని ఎందుకు రెడ్గా చేయడం అనేసి నేను కారం వేయలేదు. చూసారా, మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. మజ్జిగ పులుసులో ఒక కప్పుడు గోధుమ పిండి, ఒక కప్పుడు రాగి పిండి, ఒక కప్పుడు బియ్య పిండి, శనగపిండి ఏవైనా వేసుకోవచ్చు. మన ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే ఆ పిండి వేసేసి కలిపేసుకొని మంచిగా దోశ వచ్చేస్తుంది. వేసుకోవచ్చు, వేస్ట్ అయితే చేయక్కర్లేదనమాట. ఎందుకంటే ముక్కలు అట్లాంటివి ఉంటే తీసేస్తే కొంచెం మంచిగా ఉంటుంది దోశ. దీంట్లో నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసేసుకుంటున్నాను. మా ఇంట్లో ఈ దోశ చాలా ఇష్టం అన్నమాట. మా అత్తగారు స్పెషల్ అంటే ఎప్పుడైనా మజ్జిగ పులుసు మిగిలితే ఆవిడ ఇలా చేసేసేవాళ్ళు. నైట్కి ఇట్లా దోశలు వేసి ఇచ్చేవాళ్ళు. చాలా ఇష్టంగా తినేసేవాళ్ళు అనమాట. ఆల్రెడీ మజ్జిగ పులుస్తేనే కదా మజ్జిగ పులుసు పెట్టుకుంటాం, పుల్లగా ఉంటుంది కదా మజ్జిగ పులుసు. అది దాంట్లో దోశ వేసుకుంటే ఆ పిండిలో ఇంకా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను ఇప్పుడు అట్లాగే చేశాను ఈరోజు. మేము మంచిగా ఇంట్రెస్ట్గా మా అత్తగారిని తలుచుకుంటూ, పిల్లలు బామ్మని తలుచుకుంటూ తినేశారన్నమాట. మీరు ఇప్పుడు చేసుకొని నన్ను తలుచుకుంటూ చేసుకోండి. చూసారా, ఇప్పుడు దోశ వేసేసాను. దీని మీద నేను ఉల్లిపాయలు చల్లేసి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేకపోయినా కూడా పుల్లగా చాలా బాగుంటుంది. పుల్లట్టు, మజ్జిగట్టు ఇట్లా అంటారు కదా, వాటి కిందకే వస్తుందన్నమాట ఈ దోశ. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. కొంచెం నూనె ఎక్కువగా వేసి వేయించుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఇవి చాలా, అంటే ఒక్కొక్కరు 3, 4 అట్లా తిన్నాము. అంటే బుజ్జి వేసుకున్నాంలేండి. అట్లా వేసుకొని మంచిగా తినేసాం అన్నమాట. మాకు చాలా ఇష్టం కదా ఇవి, అందుకనేసి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫేవరెట్ అయిపోతారు వీటికి. అంటే మామూలుగా పెరుగు మిగిలిన, మజ్జిగ మిగిలిన ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మజ్జిగ పులుసు మిగిలినా కూడా ఇలా చేసుకోవచ్చు అని చెప్తున్నాను అన్నమాట. అంతే అండి, ఇంకేం లేదు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. మేము ఇంకా తినడంలో బిజీ అయిపోతున్నాము. మీరు చూసేసి చేసుకోవడంలో బిజీ అయిపోండి. ఈ రెసిపీ చేసుకొని ఎలా వచ్చిందో వీడియో కామెంట్ అయితే చేయండి. ఓకే అండి, బాయ్ అండి.